ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1, 2 వచనములు. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడైన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరంట? మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడంట. అవును, మరి మనకు ఒక బలమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేసే సర్వశక్తిమంతుడగు ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతనంట మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి ఉన్నాడంట ఆయన. చూడండి, మనుషులు స్థాపించిన రాజ్యానికి ఆయన పరిచారకుడు కాదు. దేవాది దేవుడు స్థాపించిన రాజ్యానికి ఆయన పరిచారకుడై ఉన్నాడు ఆయన. ఇంకొకటి చూడండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట ఆయన. చూడండి, ఎంత గొప్ప దేవుడు. పరలోక రాజ్యంలో మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వంగా ఉన్నాడు ఆయన. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి నిమిషము మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన కొరకు తండ్రికి విన్నవించుకునే ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన పక్షంగా వాదించే ఒక యాజకుడు, పరిశుద్ధ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అందుకే మనం ఎందులోనూ కూడా భయపడకూడదు. ఎందుకంటే ప్రతి సమస్య, ప్రతి బాధలోని, ప్రతి నిందన, వేదనలో నుంచి బయటికి తీయగల సమర్థుడైన ఆయనంట మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట ఆయన. ఇంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నామంటే నిజంగా ఇది మనము చేసుకున్న ఏదో పుణ్యము లేదా యోగ్యతో కాదండి. అది కేవలం దేవాది దేవుడు ఇచ్చిన కృప మాత్రమే. ఆయన ఇచ్చిన కృప ఉంది కాబట్టి మనము ఇంతవరకు దేవుని సన్నిధిలో ఉండగలిగాం. అపవాది మనకు తెలుసు కదా, అపవాది ఆది నుంచి అబద్ధమునకు జనకుడు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని నిందలు, ఎన్ని వేదనలు, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఎవరికి ఇస్తాడు? తండ్రికి ఇస్తూ ఉంటాడు. అదిగో వారు ప్రార్థన చేయట్లేదు, అదిగో వారు ఇంకనూ వారి హృదయం మారలేదు, వారు ఇంక వ్యర్థము, వారిని తుంచివేసే వారిని అగ్నిలో, వారిని పెరికివేసి అగ్నిలో పడివేసే అని చెప్పి ఎన్నెన్నో చెప్తూ ఉంటాడు అనమాట దుష్టుడు తండ్రి దగ్గర. కానీ దేవుడు నిలబడి, లేదు, వారు నా బిడ్డలు, నేను వారిని రక్తం ఇచ్చి కొన్నాను, వారి హృదయంని నేను మార్చబోతున్నాను. ఇప్పుడు మూర్ఖంగా ఉన్నారేమో, ఇప్పుడు విరుద్ధంగా ఉన్నారేమో, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదేమో, ఇప్పుడు వాక్యం వినట్లేదేమో, వాక్యానుసారమైన జీవితం జీవించట్లేదేమో, కానీ నేను వారిని మార్చుకుంటాను, నా వైపు తిప్పుకుంటానని ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతిరోజు కూడా నీ కొరకు దేవాది దేవుడు తండ్రితో వాచ్యం ఆడుచున్నాడు. అందుకే అట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన నువ్వు చేసే తప్పుల్లో, నిందల్లోనే కాదు, నీకు వచ్చిన బాధలోను, వేదనలోను, సమస్యల్లోనూ, నీకు వచ్చిన సంతోషంలోనూ, నీకు వచ్చిన ఆశీర్వాదంలోను, అన్నిటిలోనూ ఆ ప్రధాన యాజకుడు ఆ మహామహుని సింహాసనము కుడిపార్శ్వం ఆసీనుడై ప్రతి విషయము కూడా తండ్రికి చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. నిజంగా ఎంతో సంతోషించాలి, ఎంతో ఆనందంతో, ఎంతో కేరింతలు కొట్టాలి. మనకు వచ్చిన సమస్యని, బాధని మన కుర్రి కాలు పాదముల కింద త్రొక్కి నలిపివేసి యేసయ్య నామాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం నా పరమ తండ్రి. అయ్యా, నా పరమ తండ్రి యేసయ్య, మేము ఏ యోగ్యత లేని వారం, ఎందులోనూ కూడా నా పరమ తండ్రి మేము సరిచూవే వారం కాదు నా పరమ తండ్రి. అయ్యా, మట్టి పురుగులం, పేడ పురుగులం అయ్యా, కానీ నా పరమ తండ్రి యేసయ్య, నీవు మా కొరకు ప్రధాన యాజకుడిగా ఉండి నా పరమ తండ్రి అయ్యా, తండ్రితో వాద్యమాడుచున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా. ఆ మహామహుని సింహాసనముకు నీవు కుడిపార్శ్వంగా కూర్చుని నా పరమ తండ్రి, ఈ దీనులు, ఈ దరిద్రుల కొరకు నా పరమ తండ్రి నీవు మొరగు పెట్టుకొని విన్నపించుకుంటున్న విధానాన్ని
విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుదాం నా పరమ తండ్రి. నిత్యము మా కొరకు నా పరమ తండ్రి అలయక అయ్యా సొలయక నా పరమ తండ్రి మా కొరకు నువ్వు తండ్రికి విజ్ఞాపనలు చేస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా. నీవు రాజాది రాజువు, దేవాది దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. అయ్యా ఎంతమంది అయితే నా పరమ తండ్రి ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో, దీనత్వంలో ఉన్నారో, హీన స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి తండ్రి యొక్కను, కుమారుని యొక్కను, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా మీరు ఆలకించమని అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.